సుకుమార్ అంటేనే లెక్కల మాస్టారు. తన లెక్క ఎప్పుడూ తప్పదు. కానీ ఎందుకు పుష్ప 2 బడ్జెట్ చూస్తుంటే ఈసారి లెక్క తప్పినట్లే కనిపిస్తోంది. 350 కోట్ల బడ్జెట్తో మొదలుపెట్టి ఇప్పుడు ఆ లెక్కని డబుల్ చేశారట. కనీసం 500 కోట్లు కూడా కాదు, ఏకంగా 700 కోట్లకి పుష్ప 2 బడ్జెట్ పెరిగిందట. ఇది నిజమేనా? అంతగా ఏం చేస్తున్నారు? అలా ఎలా అన్ని కోట్లు ఖర్చవుతాయి? మీరే చూడండి. పుష్పరాజ్ సైలెంట్ గా వచ్చి 450 కోట్లు కొల్లగొట్టాడు. పాన్ ఇండియా మాస్ స్టార్ అయ్యాడు. ఆ కిక్కుతో సుకుమార్ అండ్ కో ఏకంగా 350 కోట్లతో పుష్ప 2 ప్లాన్ చేశారు. ఆల్రెడీ 80% షూటింగ్ అయిపోయింది. ఆగస్ట్ 15th రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇలాంటి టైంలో రిలీజ్ డేట్ మారుతోందని, రీషూట్లతో తలనొప్పి పెరిగిపోయిందని రూమర్స్ పెరిగాయి. కానీ అవే నిజానికి దగ్గరగా ఉండడం బన్నీ ఫ్యాన్స్ ని కంగారు పెట్టే అంశం. 350 కోట్ల బడ్జెట్ తో 2 ఏళ్లుగా పుష్ప సీక్వెల్ తెరకెక్కుతోంది. కానీ తర్వాత ఆ బడ్జెట్ 450 కోట్లు దాటిందన్నారు. సరే, 500 కోట్లు పెట్టినా బాహుబలి 2 రేంజ్ లో ఆడితే 1000 నుంచి 1500 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చు. కానీ మరి 700 కోట్లకు బడ్జెట్ పెరిగిపోయిందంటున్నారు. అదే ఇంకా ఆందోళన కలిగించే అంశం. పుష్ప 2 రీషూట్లు దాదాపు 40% సీన్లకు ప్లాన్ చేశారట. కొన్ని పనులు కూడా మొదలయ్యాయట. దీంతో స్టార్ల కాల్ షీట్లే కాదు, గ్రాఫిక్ వర్క్స్ కూడా రీస్టార్ట్ చేయాల్సి రావడంతో 350 కోట్ల బడ్జెట్ కాస్త 700 కోట్లకు చేరేలా ఉందట. అంటే బడ్జెట్ డబుల్ అవుతోంది. ఆదిపురుష్ పరిస్థితిని రిపీట్ చేస్తుండడంతో ఫ్యాన్స్ కంగారు పడాల్సి వస్తోంది.